Welcome to 10th class students to my physics lecture 68 on YouTube. My name is Naiman VVS Murthy, lecturer in physics, son of Sri Naiman Sujinarayan Shastri, Nedunuru. లాస్ట్ క్లాస్లో మనం యాక్టివిటీస్ 5 and 6 డీటెయిల్డ్గా స్టడీ చేసాం. స్పెసిఫిక్ హీట్ అంటే డెఫినేషను యూనిట్స్ చదువుకున్నాం. Today's topic is method of mixtures, activity 7 for 10th class students studying under the state syllabus of Andhra Pradesh. ఇది 10th class వాళ్ళకి క్లాస్ నెంబర్ 6. సో మనం ఫిజికల్ సైన్సెస్లో భౌతిక రసాయన శాస్త్రంలో చాప్టర్ 1 హీట్ స్టడీ చేస్తున్నాం. ఉష్ణం గురించి చదువుకుంటున్నాం. యాక్టివిటీ 7 చూద్దాం. కృత్యం 7. ఇందులో 3 కేసెస్ కింద చదువుకుంటాం. సిచ్యువేషన్ 1 చూద్దాం. కేస్ 1. సో ఒక బేకర్ ఒకటి తీసుకుని అందులో 200 ml వాటర్ తీసుకుంటాం, నీరు. సెకండ్ బేకర్లో కూడా 200 ml వాటర్ తీసుకుంటాం, నీరు. ఈ రెండు కూడా 60 degrees సెంటీగ్రేడ్కి హీట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండిటిని ఒక పెద్ద బేకర్లో మిక్స్ చేస్తాం, కలుపుతాం. ఇలా కలిపినప్పుడు 200 ml ఈక్వల్గా తీసుకున్నాం. ఈ రెండు కలిపినప్పుడు ఉష్ణోగ్రత ఎంత అవుతుంది, టెంపరేచర్ ఎంత అవుతుంది అని అడిగితే రెండు ఈక్వల్ అమౌంట్ అవ్వడం మూలాన్ని, టెంపరేచర్స్ సేమ్ ఉండడం మూలాన్ని సో పెద్ద బేకర్లో కూడా 60 degrees సెంటీగ్రేడ్ కనిపిస్తుంది మనకి. నో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటాం. సో అబ్జర్వేషన్ ఏమిటి అని అడిగితే నో చేంజ్ ఇన్ టెంపరేచర్, పరిశీలన ఉష్ణోగ్రతలో మార్పు లేదు అని చెప్తాం. కేస్ 2 చూద్దాం. సిచ్యువేషన్ 2. ఇందులో ఒక బేకర్లో 200 ml వాటర్ తీసుకోవాలి. సెకండ్ బేకర్లో కూడా 200 ml వాటరే తీసుకోవాలి. సో నీరు 200 ml తీసుకున్నాం. ఫస్ట్ బేకర్లో 90 degrees సెంటీగ్రేడ్కి హీట్ చేస్తాం. సెకండ్ బేకర్లో 60 degrees సెంటీగ్రేడ్కి హీట్ చేస్తాం. సో టెంపరేచర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి క్వాంటిటీస్ ఈక్వల్, పదార్థాలు సమానంగా తీసుకుంటాం, ఉష్ణోగ్రతలు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒక పెద్ద బేకర్లో మిక్స్ చేస్తాం. చేసినప్పుడు ఏమిటవుతుందంటే హయ్యర్ టెంపరేచర్ 90 degreesకి, లోయర్ టెంపరేచర్ 60 degreesకి మధ్యలో ఉండేలాగా రిజల్టెంట్ టెంపరేచర్ వస్తుంది. ఫలిత ఉష్ణోగ్రత అంటాం దీన్ని. ఈ రెండు క్వాంటిటీస్ ఈక్వల్గా ఉండడం మూలాన్ని రెండిట్లకి కరెక్ట్గా మధ్యస్థంగా వస్తుంది టెంపరేచరు. 90కి 60కి యావరేజ్ అంటే 75 degrees సెంటీగ్రేడ్ వస్తుంది. సో దీని నుంచి మనకి అబ్జర్వేషన్ ఏమిటి, పరిశీలన ఏమిటి అని అడిగితే టెంపరేచర్ ఆఫ్ ది మిక్సర్ ఈజ్ 75 degrees సెంటీగ్రేడ్. మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 75 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇప్పుడు కేస్ 3 చూద్దాం. సిచ్యువేషన్ 3. ఇక్కడ ఒక బేకర్లో 100 ml వాటర్ తీసుకుంటాం. సెకండ్ బేకర్లో 200 ml వాటర్ తీసుకుంటాం, అంటే డబల్, రెట్టింపు తీసుకుంటాం. ఫస్ట్ బేకర్లో 100 mlని 90 degrees సెంటీగ్రేడ్కి హీట్ చేస్తాం. సెకండ్ బేకర్లో 200 mlని 60 degrees సెంటీగ్రేడ్కి హీట్ చేస్తాం. అంటే తక్కువ క్వాంటిటీని ఎక్కువ టెంపరేచర్కి, ఎక్కువ క్వాంటిటీని తక్కువ టెంపరేచర్కి హీట్ చేస్తాం. ఈ రెండు పెద్ద బేకర్లో మిక్స్ చేస్తాం. రెండు కలిపినప్పుడు ఫలిత ఉష్ణోగ్రత ఏమిటి, రిజల్టెంట్ టెంపరేచర్ ఏమిటి అని అడిగితే ఎక్కువ క్వాంటిటీ ఏదైతే ఉందో, అంటే 200 ml ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండేలాగా టెంపరేచర్ వస్తుంది. 60 degrees సెంటీగ్రేడ్కి దగ్గరగా ఉండేలాగా టెంపరేచర్ వస్తుంది. ఎంత వస్తుంది, రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అని అడిగితే 70 degrees సెంటీగ్రేడ్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అన్నది మనం ఒక ఫార్ములా డిరైవ్ చేసి దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అబ్జర్వేషన్ ఏమిటి ఈ సిచ్యువేషన్ నుంచి అని అడిగితే టెంపరేచర్ ఆఫ్ ది మిక్సర్ ఈజ్ 70 degrees సెంటీగ్రేడ్. మనం పరిశీలించింది మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 70 degrees Celsius ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కేసెస్ని కూడా మనం ఒక ఫార్ములా డిరైవ్ చేసి ఆ ఫార్ములా నుంచి ఈ టెంపరేచర్స్ ఎలా వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక హాటర్ బాడీ, కోల్డర్ బాడీ రెండు మిక్స్ చేసినప్పుడు
హాటర్ బాడీ నుంచి హీట్ లాస్ అవుతుంది అని చెప్తాం, కోల్డర్ బాడీ హీట్ గెయిన్ చేసుకుంటుంది. వేడి వస్తువు ఉష్ణాన్ని కోల్పోతుంది, చల్లని వస్తువు ఉష్ణాన్ని గ్రహిస్తుంది. హాటర్ బాడీ ఎంత హీట్ లాస్ అయింది అని అడిగితే, వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం ఎంత అని అడిగితే Q1తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫార్ములా మొన్న యాక్టివిటీ 6లో చెప్పుకున్నాం. M ఇంటూ S ఇంటూ డెల్టా టీ రాయాలి. సో M1 ఇంటూ S ఇంటూ డెల్టా టీ అంటే హయ్యర్ టెంపరేచర్లోంచి లోయర్ టెంపరేచర్ తీసేయాలి. ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత తీసేస్తాం. T1 మైనస్ టీ. టీ అనేది రిజల్టెంట్ టెంపరేచర్, ఫలిత ఉష్ణోగ్రత. హీట్ గెయిన్డ్ బై ది కోల్డర్ బాడీ, చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం ఎంత అని అడిగితే Q2తో రిప్రజెంట్ చేస్తాం. మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ రాయాలి. M2 ఇంటూ S ఇంటూ T మైనస్ T2 అవుతుంది. T2 అనేది లోయర్ టెంపరేచరు, T అనేది రిజల్టెంట్, ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువలోంచి తక్కువ తీసేసాం. సో ఇప్పుడు ఏమిటవుతుంది అని అడిగితే, హీటు అదర్ ప్రాసెసెస్లో లాస్ జరగకపోతే హీట్ లాస్ట్ బై ది హాటర్ బాడీ ఎంత ఉంటుందో హీట్ గెయిన్డ్ బై ది కోల్డర్ బాడీ కూడా అంతే ఉండాలి. వేడి వస్తువు కోల్పోయినటువంటి ఉష్ణరాశి, చల్లని వస్తువు గ్రహించినటువంటి ఉష్ణరాశి రెండు సమానంగా ఉంటాయి. అంటే Q1 Q2 రెండు ఈక్వల్గా ఉంటాయి. Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఎంప్లాయిస్ రైట్ సైడ్స్ ఈక్వల్ చేసాం. M1S ఇంటూ T1 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు M2S ఇంటూ T మైనస్ T2. ఎస్ క్యాన్సిల్ అవుతుంది బోత్ సైడ్స్, బ్రాకెట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాం. M1T1 మైనస్ M1T ఈజ్ ఈక్వల్ టు M2T మైనస్ M2T2. ఈ నెగిటివ్ ఉన్నటువంటి టర్మ్స్ని అదర్ సైడ్స్కి తీసుకెళ్తే పాజిటివ్ అవుతాయి. సో టర్మ్స్ అటు ఇటు మార్చి రాస్తున్నాం. M1T ప్లస్ M2T ఈజ్ ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2. లెఫ్ట్ సైడ్ టీ కామన్ తీద్దాం. M1 ప్లస్ M2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు M1T1 ప్లస్ M2T2. దేర్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. అంటే M1 ప్లస్ M2 డినామినేటర్లోకి వస్తుంది. M1T1 ప్లస్ M2T2 డివైడెడ్ బై M1 ప్లస్ M2. ఇది రిజల్టెంట్ టెంపరేచర్కి ఎక్స్ప్రెషన్, ఫలిత ఉష్ణోగ్రతను సూచించే సమీకరణం అంటాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుని 3 కేసెస్లోనూ మనకి ఆన్సర్స్ ఎలా వస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సిచ్యువేషన్ 1లో చూస్తే రెండు మాసెస్ ఈక్వల్, M1 ఈజ్ ఈక్వల్ టు M2 ఈజ్ ఈక్వల్ టు M రాస్తున్నాం. రెండు టెంపరేచర్స్ ఈక్వల్, T1 ఈజ్ ఈక్వల్ టు T2 ఈజ్ ఈక్వల్ టు T రాస్తున్నాం. సో ఫైనల్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి T ఈజ్ ఈక్వల్ టు M1 బదులుగా M, M2 బదులుగా M, T1 బదులుగా T2 బదులుగా T రాయాలి. రాస్తే 2M క్యాన్సిల్ అవుతుంది, T వస్తుంది. T అంటే మనకి రెండు బేకర్స్లోనూ కూడా 60 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. సో సిచ్యువేషన్ 1లో ఆన్సర్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్. సిచ్యువేషన్ 2 చూద్దాం. మాసెస్ ఈక్వల్గా తీసుకున్నాం. M1 ఈజ్ ఈక్వల్ టు M2 ఈజ్ ఈక్వల్ టు M. టెంపరేచర్స్ డిఫరెంట్గా తీసుకున్నాం. సో T1 అని T2 అని రాస్తాం. M1 బదులుగా M2 బదులుగా M సబ్స్టిట్యూట్ చేయాలి. సో MT1 ప్లస్ MT2 బై M ప్లస్ M అవుతుంది. M క్యాన్సిల్ అవుతుంది. T1 ప్లస్ T2 బై 2. T1 అంటే ఫస్ట్ బేకర్లో 90 డిగ్రీ సెంటీగ్రేడ్, T2 అంటే 60 డిగ్రీ సెంటీగ్రేడ్. సో టోటల్ 150 బై 2, ఆన్సర్ 75 డిగ్రీ సెంటీగ్రేడ్. సిచ్యువేషన్ 3 అబ్జర్వ్ చేద్దాం. మాస్ 100 ml తీసుకున్నాం, దాన్ని Mతో రిప్రజెంట్ చేస్తున్నాం. సెకండ్ బేకర్లో 200 ml తీసుకున్నాం, ట్వైస్ అవుతుంది, 2M డబుల్ అవుతుంది. సో ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే M1 బదులుగా M, M2 బదులుగా 2M రాయాలి. రాస్తే M కామన్ తీసాం. T1 ప్లస్ 2T2 బై M ప్లస్ 2M అంటే 3M వచ్చింది. సో T1 ప్లస్ 2T2 బై 3 అవుతుంది. M గెట్స్ క్యాన్సిల్డ్. T1 అంటే 90 డిగ్రీ సెంటీగ్రేడ్, T2 అంటే 60. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 210 బై 3 వచ్చింది. ఆన్సరు 70 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఈ రకంగా ఈ ఫార్ములా యూజ్ చేసి 3 కేసెస్లోనూ టెంపరేచర్స్ ఎలా వచ్చాయో చెప్తాం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అంటాం. హీట్ లాస్ట్ బై ది హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ది కోల్డర్ బాడీ. దీన్నే
నెట్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ అని చెప్తాం. సో దీన్ని మిశ్రమాల పద్ధతి సూత్రం అంటాం. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణము ఈజ్ ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం, లేదా మొత్తం కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు మొత్తం గ్రహించిన ఉష్ణం. సో ఈ యాక్టివిటీ నుంచి మనకి ఈ కాన్సెప్ట్ తెలిసింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యాక్టివిటీ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.